సాధారణంగా ఏ రంగంలోనైనా ఉద్యోగం పొందాలంటే అందుకు సంబంధించిన కోర్సులు చేయాలి. కానీ సీఏ కోర్సు చదివితే ఏ రంగంలోనైనా ఉపాధి పొందవచ్చు. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడాదికి 3 సార్లు సీఏ పరీక్షలు రాసే అవకాశాన్ని ఐసీఏఐ తీసుకొచ్చింది. మరి పరీక్షల విధానంలో వచ్చిన మార్పులేంటి? విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి? తదితర విషయాలను మనకు వివరిస్తున్నారు సీఏ శిక్షణ నిపుణులు మట్టుపల్లి ప్రకాష్. సీఏ పరీక్షలకు సంబంధించి ఐసీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహిస్తున్నటువంటి 2 సార్లు పరీక్ష విధానంతో ఈసారి మూడోసారి కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. మరి ఈ మారిన పరీక్షా విధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుంది, ఈ రంగంలో ఎలాంటి మార్పులకు నాంది పలకనుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఈ రంగంలో బోధన రంగంలో అనుభవం ఉన్నటువంటి మట్టుపల్లి ప్రకాష్ మనతో పాటు ఉన్నారు. మాస్టర్ మైండ్కి సంబంధించి అడ్మిన్ డైరెక్టర్. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎట్లా ఇప్పుడు ఐసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం విద్యార్థులకు ఎలా ఉపకరిస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? నమస్కారం అండి. ఒకప్పుడు సీఏ పరీక్షలు మనకి సీఏ ఫౌండేషన్ ఫస్ట్ స్టేజ్ అండి, తర్వాత సీఏ ఇంటర్ 2వ స్టేజ్, సీఏ ఫైనల్ 3వ స్టేజ్. ఒకప్పుడు సీఏ ఫౌండేషన్ కానీ ఇంటర్ కానీ ఫైనల్ కానీ అన్నీ కూడా ఇయర్లీ ట్వైస్ మాత్రమే ఎగ్జామ్స్ జరిగేవి. సో ఫౌండేషన్ ఏమో జూన్ డిసెంబర్లో జరిగేవి, ఇంటర్ మరియు ఫైనల్ ఏమో మే నవంబర్లో జరిగేవి. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఫౌండేషన్ మరియు సీఏ ఇంటర్ ఇయర్లీ 3 times పరీక్షా విధానాన్ని తీసుకొచ్చారు. సో జనవరి, మే మరియు సెప్టెంబర్. ఇప్పుడు కొత్తగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే సీఏ ఫైనల్ కూడా ఇయర్లీ 3 times ఎగ్జామ్స్ జరగాలి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో వచ్చేటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ ఏదన్నా ఒక గ్రూప్లో కనుక ఫెయిల్ అయితే మళ్ళీ 6 నెలల పాటు వెయిట్ చేయకుండా జస్ట్ 4 monthsలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తను వెంటనే ప్రిపేర్ అయ్యి మరొకసారి ఎగ్జామ్ రాసే అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా వచ్చినటువంటి మార్పు వల్ల ప్రాక్టికల్ శిక్షణకు కొంత వెసులుబాటు బాగా దొరుకుతుంది అనేది ఒక అభిప్రాయం వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంత? అసలు మీరు సీఏ క్వాలిఫై అయ్యేటప్పటికే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ రెడీగా ఉంటుంది. సో మీరు చదువుకున్నది ఎలా అప్లై చేయాలో మీకు తెలుసు. అందుకని ఈ కోర్సులో జాబ్కి వెళ్ళినప్పుడు ఎవరిని కూడా ఎక్స్పీరియన్స్ అడగరు, ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్లో నేర్చుకున్నాడు కదా. ఒకప్పుడు ఏంటంటే మరి సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ప్రాక్టికల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఇప్పుడు ఇయర్లీ 3 times వచ్చింది. దట్టు ఒకప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ 3 years ఉండేదండి, ఇప్పుడు దాన్ని 2.5 yearsకే కుదించారు. అది కూడా ఎలా అంటే 2 years మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తే చాలు, దాని తర్వాత ఒక 6 months గ్యాప్ తీసుకోవాలి. ఆ 6 months గ్యాప్లో ఏం చేయాలంటే సీఏ ఫైనల్ మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. చాలా ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ చాలా వరకు వస్తున్నాయి, గ్లోబల్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ అన్ని కూడా విస్తృతంగా వస్తున్న తరుణంలో ఈ జరిగినటువంటి మార్పు ఎలా ఉపకరిస్తుంది వాళ్ళ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళ అవసరాలు తీర్చేందుకు? ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ రావడమే కాకుండా మన ఇండియన్ కంపెనీస్ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇది చాలా మనకు గర్వకారణం. సో అలాంటి ఒక మంచి పరిణామం ఇవాళ జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫైనాన్స్ ప్రొఫెషనల్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడుతుంది. అలానే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇవాళ లీగల్ కంప్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఒక చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ కంపెనీ వరకు అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్, కంపెనీల సో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటి ఎన్నో రకాల చట్టాలని తూచా తప్పకుండా పాటించాలి. సో ఆటోమేటిక్గా చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ప్రతిదీ కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకునే చెయ్యాలి. మరి నేను చెప్పినటువంటి ఈ రంగాల్లో చార్టర్డ్ అకౌంటెంట్కి మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరండి. మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, అలానే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ, ఆడిటింగ్ స్టాండర్డ్స్ కానీ ఇలాంటి విషయాల్లో మీకు ఒక ఎక్స్పర్ట్ సలహా కావాలి అంటే మీరు సీఏ తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అంత ఎక్స్పర్ట్ అడ్వైస్. ఆటోమేటిక్గా ఇవాళ చార్టర్డ్ అకౌంటెంట్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది ఇండియాలో మరియు గ్లోబల్గా అండి. ఇప్పుడు చూసుకుంటే మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్, ఇంజనీరింగ్ లేదా కొంతమంది టీచింగ్ సైడ్ ఇట్లా మాత్రమే వెళ్తున్నారు. సో వాటికి భిన్నంగా కొంత వాళ్ళలో ఈ అకౌంటెన్సీ లేకపోతే మ్యాథ్స్ పైన పట్టు ఉంటే కనుక ఈ సీఏ కోర్స్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది ఒక వృత్తిరీత్యా కానీ మన పిల్లలకి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను 10th class వరకు ఇలా చదివాను, సో అన్ని కోర్సులు అలానే ఉండాలి, అలా కుదరదండి. ఇప్పుడు ఒక చిన్న వ్యాపారాన్ని రన్ చేయడం వేరు, ఒక పెద్ద బిజినెస్ని రన్ చేయడం వేరు. అలా ప్రతి స్టేజ్లో మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అలానే స్టూడెంట్ కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వస్తున్నప్పుడు తన అప్రోచ్ చాలా మారాల్సి ఉంటుంది. అలా మారగలిగితే ఇది ఆపర్చునిటీస్ గని అని అనుకోవచ్చు. మిగతా కోర్సెస్కి ఇది ఏ రకంగా భిన్నమనంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఒక సివిల్ ఇంజనీర్ అవసరం ఎక్కడ ఉంటుంది? ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉంటుంది.
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం ఎక్కడ ఉంటుంది? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటుంది. పొరపాటున ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదన్నా ఒడిదుడుకులు లోనవుతుంటే సో మరి జాబ్ కట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు రైట్ నౌ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఎన్ని లక్షల మంది టెకీస్ని జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. ఒక సీఏకున్న బ్యూటీ ఏంటంటే మీరు చేసేది ఫైనాన్స్. మీరు ఏ రంగానికి వెళ్ళినా కూడా ఫైనాన్స్ అనేది యూనివర్సల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. రొటీన్ జాబ్స్కి ఇక ఫ్యూచర్లో మనుషులు అవసరం లేదండి, అన్ని మెషిన్స్ చేసేస్తాయి. ఈ 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసుకొని ఎగ్జామ్ రాసేసి నాకు 90 వచ్చినాయి, నా చేతికి సర్టిఫికెట్ వచ్చింది అని మీరు ఆనందపడాల్సిందే తప్ప అలాంటి వాళ్ళ అవసరం ఇవాళ కార్పొరేట్ కంపెనీస్కి లేదు. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ లేదు. సో ఇవాళంతా ఏంటంటే నువ్వు నా ఆర్గనైజేషన్లో ఒక ప్రాబ్లం ఉంది, నువ్వేం సాల్వ్ చేస్తావు, అది నువ్వు సాల్వ్ చేయగలిగితే ఎస్ వెల్కమ్. సో సీఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే నువ్వు చదివావా లేదో టెస్ట్ చేస్తారు, ఆ చదివింది నీకు అర్థమైందో లేదో టెస్ట్ చేస్తారు, ఆ అర్థమైంది నువ్వు రియల్ లైఫ్లో అప్లై చేయగలవా లేదో టెస్ట్ చేస్తారు. చాలా రంగాల్ని కూడా ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మింగేస్తూ ఉంది, అవును, అవకాశాలు తగ్గిస్తూ ఉంది. ప్లస్ కంప్యూటర్ రంగంలో కూడా కోడింగ్ అవసరం లేకుండా కూడా ఏ అంతా కూడా పని చేసేస్తా ఉంది. సో ఈ సీఏ రంగానికి అలాంటి ప్రమాదం ఏం లేదంటారు భవిష్యత్తులో? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో మెషిన్స్ ఒక రకంగానే మీకు సలహా ఇవ్వగలమండి. వెరస్ మేమేం చేస్తామంటే చాలా విషయాల్ని క్రోడీకరించి మీకు ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక సలహా అడిగాడు అనుకోండి, కేవలం ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే సరిపోదండి. సో జిఎస్టీ ఏం చెప్తుంది అది కూడా చూడాలి. అంటే మేము ఇచ్చే సలహా ఇన్కమ్ ట్యాక్స్కి లోబడి ఉండాలి, జిఎస్టీకి లోబడి ఉండాలి, కంపెనీ లాకి లోబడి ఉండాలి. అది కనుక ఒక లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి లోబడి ఉండాలి, ఆడిటింగ్ స్టాండర్డ్స్కి లోబడి ఉండాలి, అకౌంటింగ్ స్టాండర్డ్స్కి లోబడి ఉండాలి. అది కనుక మల్టీనేషనల్ కంపెనీ అయితే కనుక సో గ్యాప్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి మేము. ఇలా ఇన్ని మైండ్లో పెట్టుకొని మేము ఒక సలహా ఇస్తాం. సో ప్రపంచంలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ రేంజ్ ఆఫ్ అడ్వైస్ మీకు ఇవ్వలేదండి. ఇచ్చినా కూడా క్లయింట్ నమ్మరు. ఎందుకంటే మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల కంపెనీ చాలా కోట్లలో నష్టపోతుంది. ఒక గ్రూప్ ఆఫ్ సీఏలను పెట్టుకొని వాళ్ళ అడ్వైస్ మేరకు మాత్రమే చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మిగతా కోర్సులతో పోల్చుకుంటే ఇంకా సీఏ చాలా విభిన్నమైనది, అదే సమయంలో చాలా క్లిష్టమైనది కూడా. కానీ అవకాశాల పరంగా చూస్తే మాత్రం మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ సీఏలకు సంబంధించిన డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఇది ఒక మంచి వృత్తిగా కూడా ఎంచుకునే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొచ్చేటువంటి మార్పులు కూడా ఈ అవకాశాలను మరింత పెంచే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.